హలో ఎవ్రీవన్. టుడే ఈ యొక్క వీడియోలోని టాప్ 10 ఫ్రూట్స్ వచ్చేసి స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏవైతే ఫ్రూట్స్ మనకి అవైలబిలిటీ అయితే ఉన్నాయో అవి టాప్ 10 ఫ్రూట్స్ అనేవి ఈ యొక్క వీడియోలోని డిస్కస్ అయితే చేద్దాం. సో, నంబర్ 1 వచ్చేసి బెర్రీస్. బెర్రీస్‌లోని మనకి ఇక్కడ కొన్ని టైప్స్ అయితే ఉండటం జరిగింది. ఇక్కడ చెక్ చేసినట్లయితే ఒకటి బ్లూబెర్రీ అండ్ స్ట్రాబెర్రీస్ అండ్ బ్లాక్ బెర్రీస్. సో, బెర్రీస్ యూజెస్ వచ్చేసి ఇవి ఇందులోని ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి హై అయితే ఉంటాయి. అండ్ ఇది డీఎన్ఏ అనేది డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క బెర్రీస్ అయితే యూజ్ అవ్వటం జరుగుతుంది. అండ్ ఆల్సో స్పెర్మ్ కౌంట్ అండ్ మూవ్‌మెంట్‌కి కూడా ఈ యొక్క బెర్రీస్ అనేవి యూజ్ అవ్వటం జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఆరెంజెస్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్. ఆరెంజెస్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్‌లో మనకి ఏంటంటే పుల్లగా ఉండే ఫ్రూట్స్ వచ్చేసి సో, ఇక్కడ చెక్ చేసినట్టు లెమన్ అండ్ గ్రేప్ ఫ్రూట్ అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఉసిరికాయ, ఆమ్ల కూడా అయితే ఉండటం జరుగుతుంది. వీటి యొక్క యూజెస్ ఏంటంటే ఇందులోనే విటమిన్ సి అనేది అధికంగా అయితే ఉంటుంది. సో, ఇందులో స్పెర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వటానికి అండ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కాకుండా ఉండటానికి ఈ యొక్క సిట్రస్ ఫ్రూట్స్ అనేవి మనకు యూజ్ అవ్వటం జరుగుతుంది. నంబర్ 3 బనానాస్. సో, బనానాస్ వచ్చేసి విటమిన్ బి6 అండ్ విటమిన్ సి అనేది ఇందులో ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఆల్సో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఈ యొక్క బనానాస్‌లో అధికంగా అయితే ఉండటం జరుగుతుంది. సో, బనానా యూజెస్ వచ్చేసి హార్మోన్ రెగ్యులేషన్‌కి యూజ్ అవుతుంది. అండ్ స్పెర్మ్ డెవలప్‌మెంట్‌కి అండ్ రీప్రొడక్టివ్ ఎనర్జీకి బనానాస్ అనేవి ముఖ్యంగా మనకి యూజ్ అవ్వటం జరుగుతుంది. అండ్ నంబర్ 4 యాపిల్స్. సో, యాపిల్స్‌లోని మనకి పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అయితే లభ్యమవుతాయి యాపిల్స్‌లోని. సో, యాపిల్స్ అనేవి స్పెర్మ్ మూవ్‌మెంట్‌కి కూడా ఎక్కువగా యూజ్ అవ్వటం జరుగుతుంది. అండ్ సెల్యులర్ ప్రొటెక్షన్‌కి యాపిల్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతుంది. నంబర్ 5 వాటర్ మెలన్. వాటర్ మెలన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వటానికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఓవరాల్ సెక్సువల్ ఫంక్షన్‌కి వాటర్ మెలన్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. నంబర్ 6 కివి ఫ్రూట్. కివి ఫ్రూట్ అనేది నేచురల్‌గా విటమిన్ సి అనేది లభ్యమవ్వటం జరుగుతుంది. అండ్ ఇది హెల్తీ స్పెర్మ్ ఫార్మేషన్‌కి యూజ్ అవుతుంది అధికంగా. అండ్ నంబర్ 7 గ్రేప్స్. గ్రేప్స్ అనేది స్పెషల్లీ ఇందులో వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కానీ, లేదంటే బ్లాక్ కలర్ గ్రేప్స్ అనేవి ముఖ్యంగా మనం తీసుకుంటే మంచిది. సో, వీటిల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉండటం జరుగుతుంది. ఇవి స్పెర్మ్ షేప్ అనేది సపోర్ట్‌గా ఉండటానికి యూజ్ అవుతుంది. అండ్ సెల్స్ అనేది డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేయటంలోని గ్రేప్స్ అనేది యూజ్ అవ్వటం జరుగుతుంది. సో, స్పెషల్లీ వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ బ్లాక్ కలర్ గ్రేప్స్ అనేవి. అండ్ నంబర్ 8 పైనాపిల్ ఫ్రూట్. పైనాపిల్ యూజెస్ వచ్చేసి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్‌గా ఉండటానికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉండటం జరుగుతుంది. నంబర్ 9 మ్యాంగో ఫ్రూట్. సో, ఈ యొక్క మ్యాంగో ఫ్రూట్ అనేది మనకి సీజనల్‌గా అయితే అవైలబుల్ అయితే ఉండటం జరుగుతుంది. సో, మ్యాంగోస్‌లో ఏంటంటే విటమిన్ ఏ అండ్ విటమిన్ సి మినరల్స్ అనేవి ఉండటం జరుగుతుంది. మ్యాంగో యూజెస్ వచ్చేసి స్పెర్మ్ అండ్ సీమెన్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడానికి మ్యాంగో ఫ్రూట్ అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ నంబర్ 10 పపాయ ఫ్రూట్. సో, పపాయాలో వచ్చేసి విటమిన్ ఏ, సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి లభ్యమవ్వటం జరుగుతుంది. సో, వీటి యొక్క యూజెస్ వచ్చేసి స్పెర్మ్ సెల్ స్ట్రెస్ అనేది రెడ్యూస్ చేయడానికైతే మనకు యూజ్ అవుతుంది పపాయ ఫ్రూట్ అనేది. అండ్ స్పెర్మ్ అనేది మూవ్‌మెంట్ అవ్వటానికి పపాయ ఫ్రూట్ అనేది యూజ్ అవ్వటం జరుగుతుంది. సో, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది టాప్ 10 ఫ్రూట్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది ఫర్ బెటర్ స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్‌కి. అండ్ వీటితో మనం బెస్ట్ రిజల్ట్స్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది కూడా కొన్ని అడిషనల్ పాయింట్స్ అనేవి ఇక్కడ చూద్దాం. కంబైన్ ఫ్రూట్స్ విత్ నట్స్ ఆర్ సీడ్స్. సో, ఓన్లీ మనం ఫ్రూట్స్ అనేవి తీసుకున్నప్పుడు ఈ యొక్క టాప్ 10 ఫ్రూట్స్ ఏవైతే డిస్కస్ చేసామో వీటితో పాటుగా నట్స్ అండ్ సీడ్స్ కూడా మనం తీసుకున్నట్లయితే మనకింకా బెటర్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉండటం జరుగుతుంది. సో, అండ్ ఆల్సో ఫర్దర్ అప్‌కమింగ్ వీడియోస్‌లో కూడా మనం నట్స్ అండ్ సీడ్స్ గురించి కూడా నెక్స్ట్ ఇంకొక వీడియో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో, ఆ యొక్క వీడియో అనేది నెక్స్ట్ అయితే రావటం జరుగుతుంది. థర్డ్ పాయింట్ చూసినట్లయితే ఈట్ ఫ్రెష్ రాదర్ దెన్ ఇన్ సుగరీ జ్యూసెస్. సో, ఇప్పుడు మనం టోటల్ ఏవైతే ఫ్రూట్స్ అనేవి మనం డిస్కస్ చేసామో టాప్ 10 ఫ్రూట్స్ అనేవి. సో, ఈ యొక్క ఫ్రూట్స్ మనం డైరెక్ట్‌గా ఫ్రూట్స్ అనేవి తీసుకోవడం మంచిది. సో, వీటిని అంటే జ్యూస్ కింద తీసుకోవడం అంత మంచిదైతే కాదు బయట. ఎందుకంటే వాటిలో షుగర్ అనేది మిక్స్ చేయడం జరుగుతుంది కాబట్టి అది మరలా హెల్త్‌కనేది అంత మంచిదైతే కావు. సో, జ్యూసెస్‌కి బదులుగా ఏవైతే ఫ్రూట్స్ మనం డైరెక్ట్‌గా ఉంటాయో ఆ యొక్క ఫ్రూట్స్ అనేవి మనం డైరెక్ట్‌గా రా ఫ్రూట్స్ అనేవి తీసుకొని మనం కన్జ్యూమ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ అయితే మనకి రావటం జరుగుతుంది. సో, ఇప్పటివరకు మనం టాప్ 10 ఫ్రూట్స్ అనేవి చూసాం. అండ్ బెస్ట్ రిజల్ట్స్ కోసం టిప్స్ కూడా చూసాం. అండ్ ఫైనల్‌గా మనం ఏవైతే ఫ్రూట్స్‌ని లిమిటెడ్‌గా తీసుకోవాలో సో, వాటిని కూడా డిస్కస్ అయితే చేద్దాం. సో, ఇవి కూడా ఒక 3 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో, ఒకటి వెరీ షుగరీ డైట్ ఫ్రూట్స్. సో, ఏవైతే ఫ్రూట్స్‌లో హై షుగరీ అయితే ఉంటుందో వాటిని యొక్క ఫ్రూట్స్‌నైతే అవాయిడ్ చేయడం బెటర్. అండ్ స్వీట్ అండ్ క్యాన్డ్ ఫ్రూట్. సో, ఏవైతే క్యాన్స్‌లో కానీ, లేదంటే టెట్రా ప్యాక్‌లో కానీ ఫ్రూట్స్ జ్యూస్ అని చెప్పి మనకి సెల్ చేస్తారో బయట మార్కెట్‌లో అవి అవాయిడ్ చేయడం అయితే బెస్ట్. ఏవైతే ఫ్రూట్స్ అయితే ఉంటాయో అవి డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేస్తే మనకి బెటర్ బెనిఫిట్స్ అండ్ రిజల్ట్స్ అయితే మనకి లభ్యమవుతాయి. అండ్ థర్డ్ పాయింట్
ఫ్రూట్ జ్యూసెస్ విత్ యాడెడ్ షుగర్. సో, యాస్ వి డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ ఏవైతే మనం జ్యూస్ షాప్‌లో మనం జ్యూస్ అయితే తాగుతామో ఈ యొక్క ఫ్రూట్స్ జ్యూసెస్ అనేవి. సో, వాటిల్లో వారు తయారు చేసే సమయంలోని దాంట్లో షుగర్ అండ్ ఐస్ అనేది మిక్స్ చేసి మనకివ్వటం జరుగుతుంది. సో, షుగర్ అనేది బాడీకి అంత మంచిదైతే కాదు. రా ఫ్రూట్స్ అనేవి మనం డైరెక్ట్‌గా తినినట్లయితే మనకి బెనిఫిట్స్ అండ్ రిజల్ట్స్ అనేవి మనకి మంచిగా అయితే ఉంటాయి. సో, ఇది ఈ యొక్క టోటల్ వీడియో. టాప్ 10 ఫ్రూట్స్ అనేవి మన ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో, హ్యూమన్ బాడీ అండ్ హెల్త్‌కి సంబంధించి ఈ యొక్క ఛానల్‌లోని కమింగ్ వీడియోస్ అయితే రావటం జరుగుతుంది. సో, ఈ యొక్క వీడియోలో నేను మీకు చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ అనేది మీకు నచ్చినట్లయితే అండ్ ఆల్సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్‌ఫుల్‌గా అనిపించినట్లయితే ఈ యొక్క వీడియోకైతే లైక్ చేయండి. అండ్ మీ యొక్క అభిప్రాయాన్నయితే కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. సో, ఫర్దర్‌గా నేను వీడియోస్ చేసేటప్పుడు మీ యొక్క అభిప్రాయాన్ని కన్సిడర్‌లోకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వీడియోని మీరు ఈ యొక్క సమయం వరకు చూసారంటే ఈ వీడియోలో మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభించిందని నేను భావిస్తున్నాను. సో, అదే విధంగా ఈ యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. థాంక్ యూ సో మచ్ ఈ యొక్క వీడియోని చూసినందుకు. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.